అనంతపురం జిల్లాలో ఏరువాక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు. రాయదుర్గం మండలం ఉడిగోళంలో రైతు కుమార్ పొలంలో ఏరువాకను ప్రారంభించారు ముఖ్యమంత్రి. మరో రైతు పొలంలో తవ్విన పంట కుంటను పరిశీలించారు. ఆ నీటికి పూజలు చేశారు చంద్రబాబు. ఇక అక్కడి నుంచి సభ జరిగే ప్రాంతం వరకు ఎడ్ల బండిపై వెళ్లారు ముఖ్యమంత్రి. ఇప్పుడు సభలో ప్రస్తుతం ఆయన ప్రసంగిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. పెన్షన్ ఉంది, మీ వేలుముద్రతో తీసుకుంటున్నారు. అదే మరిగా ఈరోజు చంద్రన్న బీమా పెట్టాను. ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వడం, ఎవరైనా యాక్సిడెంట్లోనే కాకుండా చనిపోకుండా కాకుండా పూర్తిగా వికలాంగులైతే 5 లక్షల రూపాయలు ఇవ్వడం, దీనికి శ్రీకారం చుట్టాను. ఇవన్నీ కూడా టెక్నాలజీ ఉపయోగించాను. ఈరోజు టెక్నాలజీ ఉపయోగించాం కాబట్టి ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో గర్భిణీ స్త్రీ బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి కడాన ఎవరైనా చనిపోతే మహాప్రస్థానం పెట్టి ఆ మహాప్రస్థానంలో మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే ఎక్కడ చనిపోయినా ఏ హాస్పిటల్లో శవం ఉన్నా మీ ఇంటికి తీసుకొచ్చి 30,000 రూపాయల అంత్యక్రియలకు కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం. నేను అన్ని విషయాలు ఆలోచిస్తున్నా. పిల్లల కోసం, కుటుంబాల కోసం, ఉద్యోగస్తుల కోసం, రైతుల కోసం, అందరి కోసం ఆలోచిస్తున్నా. అయితే నేను చెప్పింది మీరు కూడా అర్థం చేసుకుని నాకు సహకరిస్తే అనుకున్న పని ఇంకా సుజావుగా అవుతుంది. ఇప్పుడు ఈ జిల్లాలో మనం ఒకసారి చూస్తే గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు చూస్తే 25.64 మీటర్లకు వెళ్లిపోయినాయి. అందులో కూడా గాండ్లపెంట 80 మీటర్లో ఉంది. ఆగలి 78.74 మీటర్లో ఉంది. తలుపుల 70 మీటర్లో ఉంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో గుంతకల్లో 4 మీటర్లు, గార్లదిన్లో 3.36 మీటర్లు, ఇంకో పక్క గుంతకల్లో మున్సిపాలిటీలో 3.3 మీటర్లు, అంటే 3.3 మీటర్ల నుంచి 80 మీటర్లకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క నేను ఒక మెసేజ్ మీకు అందరికీ ఇచ్చాను. ఆ మెసేజ్ ప్రకారం భూగర్భ జలాలు వర్షాకాలం తర్వాత 3 మీటర్లో ఉండాలి. వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లో ఉండాలి. దీనికి ఒకవేళ మనం చేయకపోతే బ్యాంకులో అప్పు తీసుకుని ఓసారి అప్పు తిరిగి పే చేయలేకుండా ఏ విధంగా అయితే సమస్యల సుడిగుండంలో పోతామో అదే జరుగుతుంది. ఈరోజు ఈ జిల్లాలో నేను చూస్తున్నాను 2 మండలాలు 3.8 మీటర్లో ఉన్నాయి. 17 మండలాలు 8-20 మీటర్లో ఉన్నాయి. 40 మండలాలు 44 మండలాలు 20 మీటర్ల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి వస్తా ఉంది. నేను అందుకని ఒక ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు నేను ఈ కార్యక్రమాలు తీసుకున్నాను. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, భవిష్యత్తులో నీటి సంరక్షణ మీ అందరి బాధ్యత. అనేకమైన టెక్నాలజీలు వచ్చాయి. ఇంకో పక్క డిస్రప్టివ్ టెక్నాలజీలు వస్తున్నాయి. అమెరికాలో మొన్న మీరు చూశారు, ఒక కార్లు తయారు చేశారు, ఎలక్ట్రికల్ కార్లు వచ్చాయి. ఈ కార్లలో డ్రైవర్ కూడా అవసరం లేదు. మీరు ఆ కారు ఎక్కితే ప్రోగ్రాంలో పెడితే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోయే పరిస్థితి వస్తా ఉంది. అందులో కూడా కార్లన్నీ ఎలక్ట్రికల్ కార్లు వచ్చేస్తున్నాయి. దీనివల్ల వాతావరణంలో కలుషితం ఉండదు. మన దేశానికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనే విద్యుత్ శక్తిలో సంస్కరణ తీసుకొచ్చాను. దానివల్ల 98లో సంస్కరణ తీసుకొచ్చి 2004కి కరెంటు కొరత లేకుండా చేశాను. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 సంవత్సరాల పాలన విభజన తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే 22.5 మిలియన్ యూనిట్ల కొరత.
అంతేకాకుండా రైతులకు కరెంటు కావాలంటే రాత్రుల్లో పడిగాపులు కాశారు. కాపరాలు మీరంతా కూడా పంపు దగ్గరనే చేసే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో మీకు అందరికీ హామీ ఇస్తున్నా, మీరు ఇంటి దగ్గర కూర్చుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మిషన్ వేసుకోవాలంటే మీ ఫోన్ ద్వారా ఒక యాప్ ద్వారా మీ మిషన్ వేసుకునే పరిస్థితి వస్తుందంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చే టెక్నాలజీ మీకు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు మీరు చూడండి, కరెంటు కొర సినిమాలు, మా ఆడబిడ్డలైతే సినిమా టీవీ సీరియల్ చూడాలన్నా కరెంటు ఉండేది కాదు. నేను అడుగుతున్నా ఈరోజు ఆ సమస్య ఉందా అని. త్రాగునీటి కోసం తెల్లవారితో మిషన్లు వేయాలంటే కరెంటు ఉండేది కాదు. అన్ని సమస్యలు పరిష్కారం చేశాం. ఈ రోజు కొత్తగా టెక్నాలజీ మీరు చూస్తే వినూత్నంగా సోలార్ ఎనర్జీ వస్తుందంటే ఎండతో కరెంట్ వస్తుంది, గాలితో కరెంట్ వస్తుంది. ఈ రెండు వల్ల ఒకప్పుడు 18 రూపాయల యూనిట్, మొన్న నేను ప్రారంభించినప్పుడు ₹6.50 యూనిట్. ఈ రోజు మీరు చూస్తే ₹2.45 యూనిట్కి వచ్చేసింది. నేను ఎప్పుడో ఈ విజన్ ఇచ్చాను. ఇప్పుడు నేను మీకు హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పెద్ద సోలార్ పార్కు మన కర్నూలు జిల్లాలో ఉండడం మనందరికీ గర్వకారణం. ఈ రోజు నేను ఒక సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ లో ముందుకు పోతున్నా. ఈ సభలో ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచం, రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచే సమస్య లేదు. ఇది మీ అందరికీ వార్త అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా కలగన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా దివాకర్ రెడ్డి గారు కలగన్నారని అడుగుతున్నా. ఎప్పుడన్నా కలగన్నావా అని అడుగుతున్నా. నేను కరెంటు ఛార్జీలు తగ్గతాయని ఆలోచించాలని అడుగుతున్నా. అది ఈ రోజు నేను ఆలోచించే విధానం. అందరూ రేపు ఎల్లుండి ఆలోచిస్తే నేను నిన్న ఈరోజు ఆలోచిస్తాను. అదే డిఫరెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ ఊరికి ఆ ఊరిలో సోలార్ వచ్చేస్తే అదే మరిగా పగటిపూట సోలార్ వస్తుంది. ఒకప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే కరెంటు లేకుండా రైతులకు రాత్రిపూట కరెంటు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కరెంటు ఫుల్గా ఉంది కాబట్టి ఉదయం పూట మీరు ఎప్పుడు వ్యవసాయం చేసుకోవాలో అప్పుడే ఎండలుంటాయి కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా కరెంటు పగటిపూటే రైతులకు ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు సమస్య పగటిపూట కరెంటు కావాలి, ఇప్పుడు సమస్య రాత్రిపూట కరెంటు కావాలి. ఎందుకంటే ఎండ ఉండదు కాబట్టి. ఇప్పుడు నేను ఆలోచించేది, రాత్రిపూట కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో రావడం కాదు, మీ ఊర్లో ఉత్పత్తి చేసిన కరెంటు మీ ఊర్లోనే స్టోరేజ్ పెట్టాలి, బ్యాటరీస్ పెట్టుకోవాలి. రాత్రిపూట ఆ కరెంటు వాడుకోవాలి. మీ ఊర్లోనే మీ కారుకి పెట్రోల్ బంకు కూడా పోయే పని లేదు. భవిష్యత్తులో ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని శుభ్రంగా ఎక్కడికి కావాలంటే అక్కడ డ్రైవర్ కూడా లేకుండా మీరు పోయి తిరిగి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది టెక్నాలజీ శక్తి. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, టెక్నాలజీ ఉందని ఇంట్లో పడుకుంటే సాధ్యం కాదు. ఈరోజు కరెంటు విషయం ఎట్లయితే ఆలోచించానో నీటి విషయం కూడా అదే మరిగా ఆలోచించాను. నీటి విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఆలోచించిన విధానం, భగవంతుడు వర్షపు నీటినిచ్చాడు. 550 మిల్లీమీటర్లు ఈ జిల్లాలో వర్షం పడుతుంది. రేపటి నుంచి మీరు చెట్లు బాగా పెట్టి హార్టికల్చర్ చెట్లు బాగా పెడితే ఇంకా ఎక్కువ వర్షం పడే అవకాశం వస్తుంది. వచ్చిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. 550 టీఎంసీ దగ్గర మీరు చూస్తే 370 టీఎంసీ 550 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుంది. దాన్ని కానీ భూగర్భ జలాలుగా మార్చుకుంటే 370 టీఎంసీ వచ్చే అవకాశం ఉంది. అందులో సగం ఎండకు ఎవాపరేట్ అయిపోతుంది. కొంత నీళ్లు భూమిలోకి వెళతాయి, కొన్ని నీళ్లు భూమిలో తేమగా ఉంటుంది.
కొన్ని నీళ్లు రన్ ఆఫ్ వెళ్ళిపోతూ ఉంటాయి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నా, మీరందరూ ఆలోచించి మీ ఊరిలో పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మీరు మార్చండి, ఫామ్ పాండ్స్ తవ్వండి, అదే మరి మిగిలిన కార్యక్రమాలు చేయండి. ఆ తర్వాత నేను హామీ ఇస్తున్నా, అందరి నేవా పూర్తి చేస్తాను. అదే మరిగా బీటీపీ భైరవాణి తిప్ప ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆగస్టు 15న భైరవాణి తిప్ప ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేస్తున్నాను. పనులు ప్రారంభమవుతాయని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భైరవాణి తిప్ప ప్రాజెక్టు పూర్తి చేయడమే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే పేరూరు ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో ఒక పక్కన మన తుంగభద్ర హెచ్ఎల్సీ మోడర్నైజేషన్ కోసం 450 కోట్లు ఖర్చు పెడుతున్నాం. జిల్లాలో అన్ని కాలువల్ని సమర్థవంతంగా తీసుకొస్తాం. జీడిపల్లి నుంచి ఈరోజు గొల్లపల్లికి నీళ్లు వెళ్ళాయి, చెర్లోపల్లికి నీళ్లు వెళ్తాయి. రాబోయే రోజుల్లో PABR గాని, మిడ్ పెన్నార్ గాని, చిత్రావతి గాని అన్నిటికీ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నిన్ననే మీరు చూస్తే జీడిపల్లి నుంచి తాగేదానికి నీళ్లు లేవంటే నిన్ననే నేను రిలీజ్ చేశాను. అతిపెద్ద చెరువులు బుక్కపట్నం, ధర్మవరం చెరువుకి నిన్ననే నీళ్లు కూడా రిలీజ్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇక్కడి నుంచి నీళ్లు మడకసిరికి వెళ్తాయి, హిందూపూర్కి వెళ్తాయి. జిల్లాలో అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. మొన్న 32 చెరువులకు ఇచ్చాం. అవసరమైతే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే ఎక్కడన్నా దూరంగా చెరువులుంటే అవసరమైతే మొబైల్ లిఫ్ట్లు కూడా పెట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎక్కడైనా పంట ఎండిపోతుందంటే ఆ పంట కాపాడడానికి ఈ సంవత్సరం ముందు జాగ్రత్తలు తీసుకుని నేను ఈరోజు అనంతపురం జిల్లాకు హామీ ఇస్తున్నా, మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టే పని లేకుండా ఎప్పుడన్నా వర్షం పడకపోతే రెయిన్ గన్ పెట్టి మీ పంట పూర్తిగా కాపాడే బాధ్యత నేనే తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు, ఈరోజు ఇంకొక పక్క ఏవైతే వేరుశనగ పంట వేయాలన్నా మీ భూమి సారవంతంగా ఉండాలంటే మైక్రో న్యూట్రియంట్స్ వేయాలి, సూక్ష్మ పోషక పదార్థాలు వేయాలి. ఇప్పుడే 2-3 చెప్పారు. దానివల్ల మార్కెట్లో రేటు బాగుంటుంది, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, అవి తిన్న వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే నేను ఆలోచించేది 100కి 100% మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతున్నాయో అన్ని కూడా పూర్తిగా సరఫరా చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల అక్కడి నుంచి మీరు ఆలోచించాల్సింది, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చిన తర్వాత 120 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, మీ పొలాలు సారవంతంగా ఉండాలి, శక్తివంతమైన భూమిగా ఉండాలి. అక్కడి నుంచి మీరు ఆలోచించాల్సింది రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి. చాలా మంది ఊరికే ఎరువు వస్తుందని, యూరియా వస్తుందని అవసరం లేకపోయినా వేస్తున్నారు. అవసరం లేకుండా మందులు తింటే మీ ఆరోగ్యం ఎట్ట దెబ్బతింటుందో మీ పొలం కూడా అదే మనకి దెబ్బతింటుంది.